ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేశారు. దాదాపుగా 12 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కావేరీ ట్రావెల్స్కు చెందినదిగా గుర్తించారు. బైక్ బస్సును ఢీకొట్టి కిందకు దూసుకువెళ్లడంతో, అంటే బైక్ బస్సును ఢీకొట్టిన తర్వాత కిందకు దూసుకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్యూయల్ ట్యాంక్కి ఆ మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగి ఆ బస్సు దగ్ధం అయిపోయింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రయాణికులు ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ కిందనే ఉంటుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి హుస్సేన్ సంఘటన స్థలం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి హుస్సేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హుస్సేన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? సచిన్, కర్నూలు జిల్లా ప్రధానంగా జాతీయ రహదారి పైన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి జాతీయ రహదారి పైన అర్ధరాత్రి దాటిన తర్వాత మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కర్నూలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి కావేరీకి సంబంధించినటువంటి ఈ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి అనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం జరిగేటువంటి సమయంలో సుమారు 40 మంది బస్సులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రత్యక్షంగా మనం చూసినట్లయితే ఈ ప్రమాదం జరిగేటువంటి సమయంలోనే సుమారుగా 12 మంది జంప్ అయిపోయారు. అంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం హాస్పిటల్లో ఇది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉంటే, ఉదయం ఘటన జరిగిన వెంటనే అధికారేతరంగా అప్రమత్తమైంది. సంఘటన స్థలం చేరింది. తాజాగా ఇప్పుడే కాసేపటి కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీతో పాటు జాయింట్ కలెక్టర్స్, అదేవిధంగా ఎస్పీ, డిఎస్పీలు, డిఎస్ఐ అధికారులంతా ప్రభుత్వం సహా ఈ ప్రాంతానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం మనం చూసినట్లయితే విజువల్స్ లో ఈ కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్స్ మొత్తం తీవ్రంగా దగ్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఈ 40 మందితో పాటు మరో 2, అంటే డ్రైవరు, కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్స్ సిబ్బంది 2 ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కడ కూడా ఇప్పటి వరకు డెడ్ బాడీస్ ఏవి గుర్తించినటువంటి పరిస్థితి, ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సచిన్, మొత్తంగా చూసుకుంటే మనం చూస్తా ఉన్నాం ఈ విజువలైజేషన్స్ అంతా కూడా చూస్తే ఒకసారిగా ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మన గతంలో చూసే 2005 ఆ ప్రాంతంలో పాలెం దగ్గర జరిగినటువంటి ఘటన, ఒకసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఏసీ పేలి ఘటన జరిగిలో 40 మంది చనిపోయి సజీవ దహనమైనటువంటి ఘటన. ఆ తర్వాత మరి అంత స్థాయిలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే కర్నూలు జిల్లా బార్డర్ ఇక్కడ ఈ ప్రమాదం ఉల్లిందకొండ వెల్దుర్తి మధ్యన జరిగింది. స్పష్టంగా మనం చూస్తున్నాం ఖాళీ బూడిదైపోయి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. మాంసపు ముద్దలు మాత్రమే మనకు కనిపిస్తా ఉన్నాయి. అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి. దిగువ భాగంలో చూసుకుంటే ఒక చిన్న పిల్ల చెప్పండి. కెమెరామెన్ కాస్త జూమ్ అవుట్ వచ్చే ప్రయత్నం చేయమనండి. ఆ విజువల్స్ ని కాస్త మినహాయించే ప్రయత్నం చేయమని, ఎందుకంటే ఆ మృతదేహాలకు సంబంధించి హైలీ డిస్టర్బింగ్ కాబట్టి వాటికి వెళ్ళొద్దని చెప్పండి. ఎస్, ప్లీజ్ కంటిన్యూ హుస్సేన్. మనం చూస్తూ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా తాజాగా మనకు కనిపిస్తుంది పొగలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా డెడ్ బాడీస్ కాలిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం ఒక్కసారి చూసినట్లయితే ఈ ఘటనకు మొత్తం ఒక విషాదకరమైనటువంటి ఛాయలు. సుమారుగా 40 మంది కుటుంబాల్లో ఈ విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే మొత్తం ఈ బాడీ బస్సులో ఖాళీ బూడిదపోయినటువంటి పరిస్థితి. కనీసం డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఐ రిక్వెస్ట్ హుస్సేన్, దయచేసి ఆ ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి. మృతదేహాలు లేకపోతే భౌతికాయాలు అంటూ ఉపయోగించే ప్రయత్నం చేయండి. ప్లీజ్ కంటిన్యూ. భౌతిక గాయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఘటన జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినా సరే, అంటే ప్రమాదం జరిగేటువంటి సమయంలో పెద్ద స్థాయిలో వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం పడుతూ ఉన్నా కూడా మంటలు అదుపు కాలేదు. అదే స్థాయిలో ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్స్ ఇక్కడ స్థానికంగా చేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సినటువంటి
నష్టం మొత్తం జరిగినట్లు మనకు హుసేన్, అంటే ప్రమాద సమయంలో ఎంతమంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు, ఎంతమందిని రెస్క్యూ చేయగలిగారు, ఎంతమంది బయటపడ్డారు, అధికారులు ఏమంటున్నారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రమాద సమయంలో 40 మంది ఈ ప్రయాణికులతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో 11 మంది జంప్ అయిపోయి, అంటే ఇక్కడ నుంచి బస్సు ప్రమాదంలో నుంచి బయటపడిపోయి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి. అయితే ప్రమాద ఘటనలో కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది సార్? మాకు దాదాపు 4 టైంలో మాకు కాల్ వచ్చింది సార్, చిన్నటేకూరు దగ్గర బస్సు ఫైర్ అయిందని. ఆ చిన్నటేకూరు హైవే వెనుక వస్తలకు మాకు అక్కడ లేదు. మాకు చిన్నటేకూరు గ్రామానికి ఒక 3 కిలోమీటర్లు దూరంలో ఉంది సార్. మేము ఇక్కడికి వచ్చే టయానికి దాదాపు మొత్తం 80% కాలిపోయింది. మంటలు చెలరేగి అప్పటికే అధికారులు కూడా కొంతమంది వచ్చినారు. మరి కొంతమంది కూడా బయటకు పోయినారంటే మేము వచ్చే లోపలనే వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఈ బస్సు ఫైర్ కారణం ఏమంటే, ముందు బైక్ వస్తున్న ఆ బైక్ని గుద్దడం వల్ల ఆ బైక్ మరి ఫైర్ అయిందో ఎట్లయిందో తెలియదు సార్. మేము వచ్చే టయానికి పూర్తయింది. కానీ ఈ ప్రమాదం అయితే ఘోరమైన ప్రమాదం సార్. ఇటువంటి ఘోరమైన ప్రమాదం ఇప్పుడు జరగలేదు. వాళ్ళు పాపం గాఢ నిద్రలో ఉంటారు. ఆ టైంలో అంటుకుంది కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ఆస్కారం లేక మొత్తం సజీవ దహనమైనారు. కాబట్టి ఇటువంటి కుటుంబాలకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ తరఫున కావచ్చు, ఆ కుటుంబాలని ప్రతి ఒక్కరిని కూడా ఏ ఊరు ఎక్కడ అని వాళ్ళని సేకరించి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కూడా స్పందిస్తున్నాం. నా పేరు కేపీ. ఘటన జరిగినప్పుడు అంటే మీకు ఎవరు సమాచారం ఇచ్చారు, ఎలా తెలుసు? అంటే విలేజ్ వాళ్ళే ఇక్కడ, అంటే వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసినారు, విలేకరులే వాస్తవంగా. అయితే ఎక్కడైనా వచ్చేస్తే బయటకి లేదు, మా ఊరు దగ్గరికి ఇక్కడికి వస్తాలకి కొంత టైం పట్టింది సార్. ఈ ప్రమాదం దగ్గరికి వస్తాలకి దాదాపు 8% కాలిపోయింది. మంటలు చెలరేయడం వల్ల మేము కూడా దగ్గరికి రాలేక దూరంగానే ఉన్నాం. అంత ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పటికే అధికారులు కూడా వచ్చినారు. ఇంకా వాళ్ళు కూడా పూర్తి సమాచారం సేకరిస్తున్నారు సార్. ఆ సమయంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? చిన్న చినుకులు, ఎక్కువ పెద్ద ఏం లేదండి. కొత్తగా చూసుకుంటే ప్రమాదం జరిగినప్పుడు అంటే 4 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది, 3 గంటల ప్రాంతాల్లో సమాచారం వచ్చింది. ఆ సమాచారం రాగానే సంఘటన స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న టేకురు, పెద్ద టేకురు, ఉలిందుకొండ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. 80% కాలిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎక్కడ కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితి, అంటే ఆ భౌతిక కాయాలన్నీ కూడా కనిపించినటువంటి పరిస్థితి, మొత్తం అప్పటికి కాలి బూడిద అవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా మంటలు చెల్లరేగడం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన, 3 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడేలాగా తెల్లవారుతున్ననే 40 మంది సంబంధించిన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏవైతే ఉన్నారో ఆ బస్సులో ఉన్నటువంటి సుమారు 20 మంది ఇప్పటికే పూర్తి స్థాయిలో గాయపడిన వారిని ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది హుసేన్? సచిన్, వాళ్ళ స్థానికంగా అంటే కర్నూలు ఘటన జరిగిన స్థలం నుంచి కర్నూలుకి సుమారుగా 20-25 కిలోమీటర్లు ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి. ఆ శాఖలో నుంచి కూడా కనీసం తేరుకొని మాట్లాడడానికి చాలా సమయం పట్టింది. మీడియా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా పలకరించినప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నాం. జరిగిన ఘటనని ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితి. దయచేసి మళ్ళీ కొంత సమయం ఇవ్వండి అనేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ స్పష్టంగా బైకర్ ఎదురుగా వెళ్తున్నటువంటి బైక్ ను బస్సు ఢీకొంది. ఆ బైక్ ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా బస్సు కిందికి బైక్ వెళ్ళిపోయినటువంటి ఘటన. అందులో ఉన్నటువంటి పెట్రోల్ ఒక్కసారిగా బగ్గుమన్న తర్వాతే ఈ ఘటన జరిగినట్టు తెలుసు. ఒకవేళ వెనక భాగాన బస్సు తగలబడి ఉంటే, మంటలు వచ్చి ఉండింటే మాత్రం చాలా మంది ప్రాణాలు కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ బస్సు ఎదురుగా అంటే మొదటి భాగంలోనే ఎదురుగా ఉన్నటువంటి భాగంలోనే ఒక్కసారిగా మంటలు చెల్లరేగడంతో ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బయటికి ఎగ్జిట్ రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి డోర్ ప్రధానంగా ఒకటి ఉంటుంది. అదే సమయంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో అందరూ కూడా మెలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. గాఢ నిద్రలో ఉంటారు, నిద్ర మత్తులో ఉంటారు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐఎమ్ షాక్డ్ టు లెర్న్ అబౌట్ ది డివాస్టింగ్ bus fire accident near Chinnatekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and affected families అంటూ కూడా
ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఘటన తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకొచ్చారు. చిన్నటేకూరు గ్రామం, కర్నూలు డిస్టిక్లో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. మరి ముఖ్యంగా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని అందజేస్తుంది ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే గవర్నమెంట్ అథారిటీస్, అక్కడున్న గవర్నమెంట్ అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో వాటన్నింటినీ కూడా గాయపడిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆ కుటుంబాలకు కావచ్చు, లేకపోతే బాధిత కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడ సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడికి చేరుకున్నారు ప్రభుత్వ అధికారులు. చేరుకొని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటల్ని ఆర్పే ప్రయత్నం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. వాటిని పూర్తిగా ఆ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో తీసుకునేందుకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు ఎవరెవరు అక్కడికి చేరుకోవడం జరిగింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకుంటున్న సందర్భం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుస్సేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, బాధిత కుటుంబాలు ప్రస్తుతం అక్కడికి చేరుకోవడం జరుగుతోందా? ఆ కుటుంబాలకు సంబంధించి కమ్యూనికేషన్ కోసం ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది? ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా అరేంజ్ చేయడం జరిగిందా ప్రభుత్వం? అంటే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉదయం సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క అంటే ఈ ఘటన జరిగిన వెంటనే కొంతమంది కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. కావేరీ ట్రావెల్స్ లో బయలుదేరినటువంటి వారి సంఖ్య ఎంత, ఏ ట్రావెల్ సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి వారంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోని కుటుంబాలకు ఈ వార్త వినగానే, ఈ ప్రమాద వార్త వినగానే షాక్కి గురైనట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది బయలుదేరడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఘటన జరిగి మనం చూస్తున్నాము, స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఆర్తనాదాలు, ఇక్కడ కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి. విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనకు విజువల్స్ స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. బాధితులంతా కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సరే బస్సులో కాలిపోయి ఉన్నటువంటి మృతదేహాలు అయితే కాలి ముద్దయిపోయినాయి. మొత్తం ఇప్పుడు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాం. కొంతమంది కాలుతున్నటువంటి ఈ మృతదేహాలను కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ట్రేస్ జరిగింది. ఫోరెన్సిక్ వారంతా కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేటువంటి అంశం మీద ఒక్కొక్కరిగా కనిపించినటువంటి ఈ మృతదేహాల యొక్క భాగాలను వాళ్ళ DNA పరీక్షలు చేసి వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కొంతమంది బాధితులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకోవడమ్మా, ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎన్ని గంటలకు? 9:30 ఎంతకో మరి. పర్లేదులేండి. ఎంతమంది బయలుదేరారమ్మా? ఎంతమంది తమ్ముడోళ్ళు నలుగురు పెద్దోళ్ళు, నలుగురు చిన్న పిల్లలు. హైదరాబాద్ నుంచి ఎక్కడికి బయలుదేరారు? బెంగళూరు. ఓన్లీ టూర్ కోసం తమ్ముడోళ్ళు, ఆ సిస్టర్ని నేను వచ్చారు నా దగ్గరికి. దీపావళి సెలవులో నేను వచ్చారు. 3 days మంగళవారం మార్నింగ్ వచ్చారు. మండే నైట్కి ఎక్కి నైట్ బయలుదేరి ఇట్లా అయిపోయింది. ఏ సమయంలో మీకు 3 o'clock వచ్చింది. 2:45 వచ్చింది. 3 అయింది దగ్గర. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ఇప్పుడు మేము అప్పుడే బయలుదేరాం. 3:30 బయలుదేరాం. ఇప్పుడు వస్తున్నాం. 7 అయింది. అంటే ఈ నలుగురితో పాటు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు లేరు మాకు. 4 ఉన్నారు, 4 చనిపోయారు. అంటే మొత్తం ఒకే కుటుంబ సభ్యులు? తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు ఫ్రెండ్ ఫ్యామిలీ. మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. హైదరాబాద్ నుంచి వస్తుంది. దీపావళికి వచ్చి ఓన్లీ వచ్చారు, సరదాగా నా కాడ ఉన్నారని వచ్చారు. ఇలా అయిపోయింది. అనుకోకుండా ఇలా ప్రమాదం జరిగింది. అసలు ఏం చేద్దామండి, వాళ్ళు 4 ఫ్యామిలీస్. తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ 4, వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ 4. అంటే ఫ్యామిలీస్ చేరుకుని, అంటే విషయం తెలిసిన తర్వాత ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. దీపావళి కోసం వచ్చారు. దీపావళికి సరదాగా చేసుకున్నటువంటి పరిస్థితి కానీ అది తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. తనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా తిరిగిపోయేటప్పుడు ఒకే కుటుంబ సభ్యులు చనిపోయారు. మొత్తం మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఏం జరిగిందంటే డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి. మొత్తం ప్రయాణికులు బెంగళూరు వెళ్తున్నారు. ఆ మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి. ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీళ్ళు హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం.
మొత్తం మీద జిల్లా కలెక్టర్ స్పందించారు. ప్రత్యేకంగా వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ పెడతాము. పెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని కూడా ప్రమాదం కాసేపటి డీటెయిల్స్ కూడా వాళ్ళ ప్రతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ పెడతాము. ఎక్కడికెక్కడ డీటెయిల్స్ కూడా ఇస్తాం. మనం చూసి ఇందాక మాట్లాడేటువంటి సమయంలో కూడా హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. తన ఫ్రెండ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ నలుగురు తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీపావళి చాలా సంతోషంగా జరుపుకున్నాము. తిరుగు ప్రయాణాలు జరిగినటువంటి ఘటన ఒకసారిగా ఉలికిపడ్డాము. చూస్తున్నారు బైరెడ్డి సబరి అక్కడికి చేరుకున్నట్టుగా విషయంలో మనకు కనిపిస్తోంది. ఎంపీ సబరి అక్కడికి చేరుకున్నారు. బైరెడ్డి సబరి ఎస్ కర్నూలు ఎస్ ప్లీజ్ కంటిన్యూ హుసేన్. బైరెడ్డి శబరి కూడా సంఘటనా స్థలం చేరుకున్నారు. డిఐజీ కోయ ప్రవీణ్ సంబంధించినటువంటి ఉదయం సంఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతానికి చేరుకునేది ఘటన జరిగినటువంటి దీన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్క విషయం అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తా ఉన్నారు. స్థానిక ఘటనా స్థలానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బైరెడ్డి శబరి కాసేపటి క్రితమే విషయం ఘటన జరిగేటువంటి అంశం మీద కూడా అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జరిగినటువంటి అంశాన్ని కూలంకుషంగా అంటే ఎలా ఘటన ఎలా జరిగింది ఏంటనేటువంటి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అంతా కూడా ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ తో పాటు ఇంకోటి పెద్ద ఎత్తున కూడా 11 డెడ్ బాడీస్ చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ ఘటనలో ఎంతమంది వచ్చారనేటువంటి దాని మీద అంటే కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఎంట్రీస్ అంటే బస్ టికెట్ ఎంట్రీస్ ని బట్టి ఎవరు ఉన్నారు, ఎవరు లేదు, ఎవరు స్కాన్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవరు బయటపడ్డారని మా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం బైరెడ్డి శబరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి డీజీ పోయే ప్రవీణ్ ఉన్నారు. సార్ ఎలా ప్రమాదం ఎలా జరిగింది? బైక్ యాక్సిడెంట్ అయిందండి. బైకర్ చనిపోయారు. ఈ బైక్ ని బస్ కిందకి వెళ్ళిపోయి డ్రాగ్ చేసిన సమయంలో బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇది జరిగింది. బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. ఈ వెహికల్ ఈ బస్ సంబంధించిన ఇంజన్ కానీ డీజిల్ ట్యాంక్ కానీ ఇంటాక్ట్ ఉన్నాయి. సో ఈ బైక్ ఫ్యూల్ నుంచి బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత లోపలంతా కంబస్టబుల్ మెటీరియల్ ఉండటం వల్ల ఇన్స్టెంట్ గా స్పాట్ లో అంతా అయిపోయింది. కానీ మనం ఇప్పుడు ఇవన్నీ అసలు ఎన్నెన్ని ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. ముందు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఫస్ట్ దానిలో భాగంగా డీజిల్ ట్యాంక్ ఎంప్టీ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక్కడే స్పాట్ ఇంక్వెస్ట్ అది చేస్తారు. ఎన్ని బాడీస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి డిఎన్ఏ శాంప్లింగ్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్, ఫైర్, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి టీం వర్క్ చేసి ఇప్పుడు మొత్తం బాడీస్ ఐడెంటిఫై చేసి స్పాట్ ఇంక్వెస్ట్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళ సమాచారం ఇప్పటికి మనకి 19 మంది గుర్తించాం. హాస్పిటల్ ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడుతుంది ప్రమాదం సంబంధించిన మీద ఎలా రెస్పాండ్ కాబోతుంది రెస్క్యూటీవ్స్ ఏమి? ఇప్పుడు ప్రమాదం అంటే ఇప్పుడు ఇది బస్సు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియెంట్ ప్రికాషన్స్ అయితే కనపట్లేదండి. ఇప్పుడు అంతా లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టబుల్ మెటీరియల్. సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్ గానే థింక్ ట్యాంక్స్ అన్ని కూర్చుని ఏంటని లోపల ఎటువంటి ఒకవేళ యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి, లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం డీప్ గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సింది. ఇది మనకి 2014లో కూడా జస్ట్ మన కర్నూలు బార్డర్ జస్ట్ దాటిన వెంటనే కూడా ఒక యాక్సిడెంట్ అయింది. 39 మంది చనిపోయారు. సో ఈ బస్సు యాక్సిడెంట్ అంటూ జరిగితే కనుక దానికి ఎడిక్వేట్, ఎస్పెషల్లీ వాల్వో ఏసీ బస్సులో ఎడిక్వేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అంటే ప్రతిసారి మామూలుగా మనం చూసినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్రైవేట్ గవర్నమెంట్ అనేది కాదండి. ఈ వాల్వో బస్సులు హై స్పీడ్ బస్సులు 100-120 km స్పీడ్ లో వెళ్తుంటాయి. అదే ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ లోపల ఉపయోగించిన మెటీరియల్ బస్సు డిజైన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టం అనేది నివారించడానికి ఎడిక్వేట్ ప్రికాషన్స్ ఇంజనీరింగ్ డిజైన్ మీద వర్కౌట్ చేయాల్సింది. ప్యాసింజర్ ని ఎందుకు అలర్ట్ చేయలేదు? అంత టైం ఉండదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడేం చెప్పండి. నేను
నీ క్రియేటివిటీకి నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా? సార్ పాలెం దగ్గర రీలింగ్ ఢీకొని అప్పుడు ప్రమాదం అది నాకు తెలియదండి, నేను చెప్తున్నా కదా. ఫస్ట్ టెక్నికల్ టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సు డీజిల్ ఇంటాక్ట్ ఉంది, ఇంజిన్ ఇంటాక్ట్ ఉంది. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఫైర్ స్టార్ట్ అయింది. బస్సులో ఉన్న బస్సు తయారీలో ఉపయోగించిన సామాగ్రి విపరీతమైన కంబస్టబుల్ మెటీరియల్ అవడం వల్ల విత్ ఇన్ మినిట్స్ అంటుకుంది. జనం గాఢ నిద్రలో ఉంటాం, వాళ్ళు తేరుకునే సమయం దొరకలేదు. అది మనం ఇంకా చెప్పలేమండి. ఇక్కడ ఉన్నా చూస్తున్నావు కదా, ఎందుకు అడుగుతారా ఆ క్వశ్చన్? అడిగేటప్పుడు కొంచెం ఇలాంటి వాటిలో సెన్స్ ఉండాలి. ఏది పడితే అది అడగకూడదు. మాట్లాడతామండి, ఇది కాదే వేరే కాదే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా జరుగుతా ఉంది. ఇప్పుడు 19 మంది అయితే ఈ బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చింది ఎలాంటి ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్ని ఇప్పుడు ముందు ఈ పని అయిన తర్వాత అన్ని అందరినీ సంప్రదిస్తాం. లేదండి. చూసుకుంటే ప్రమాదం జరిగినటువంటి ఘటన మీద ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో స్పందించారు ఐజీ డిఐజీ కోయ ప్రవీణ్. అయితే మనతో మాట్లాడడానికి శబరి ఉన్నారు. మొత్తం ప్రమాద స్థలం చూసినట్లయితే ఘటనా స్థలానికి ఒక్కొక్కరుగా అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ రైట్ మనతో మాట్లాడడానికి బైరెడ్ మేడం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం బైరెడ్డి శబరి కూడా అక్కడికి బెంగళూరుకి వెళ్తూ ఉన్న బస్సు ఇది. పాపం దివాళీ సెలవుల తర్వాత అందరూ ఫ్యామిలీస్ తో పాటు వెళ్తున్న బస్సు. ఇక్కడ ఇప్పుడు 40 మంది వెళ్తుంటే 19 మందిని ఐడెంటిఫై చేశాము. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాము. హాస్పిటల్ దాని తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మీరు అందరూ చూస్తున్నారు, మనం ఎవరు ఏంటి అనేది బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేబీ మధ్యాహ్నంకంతా కొంచెం అక్కడ కూడా సిచ్యువేషన్ కొంచెం కామ్ డౌన్ అయితే హాస్పిటల్లో కూడా. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను, అక్కడ వెళ్ళిన తర్వాత. ఎంపీగా ఉన్నారండి, ఇక్కడ హైవే డిజైన్ లో ఏమైనా లోపం ఉందా? చాలా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగాయి గతంలో కూడా. హైవే డివిజన్ లో అంటే ఒకటండి, హైవేస్ అన్ని కూడా మనము స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, వెళ్ళాలి. హైవేస్ పైన సేఫ్టీ అనేది 100% ఉంది. ఈ మాత్రం సేఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ విలేజర్స్ కి ఏమన్నా మాకు మా రోడ్డు కావాలన్నా, అండర్ పాస్ కావాలన్నా, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా వెంటనే నితిన్ గడ్కరీ గారు వెంటనే స్పందించి హీఈస్ డూయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, డేస్ లో చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పొద్దున పూట అంత మార్నింగ్ 3-3:30కి ఒక బైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే బైక్ ఆ టైంలో ఎందుకు ఉంటుంది? ఏమన్నా వీళ్ళు కూడా ఆ టైంలో చూడకుండా కొట్టేస్తుంటారేమో. ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్, ఎప్పుడు జరిగే యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ బస్సు ఇప్పుడు గమనిస్తే ఆడ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్ హిట్ టు ద ఫ్యూయల్ ట్యాంక్. ఆ బైక్ కూడా లోపల ఉంది. ఇట్ ఈస్ అ హారిబుల్ యాక్సిడెంట్. నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రాంతంలోనే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి గతంలో, మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ బస్సు లాంటి ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరిగాయి. అవునండి. ఈ ప్రాంతం మీద ఏమైనా హైవే డిజైన్ లోపం ఎందుకు ఇక్కడ కారణం? లోపం ఏమీ లేదు, కానీ ఇప్పుడు లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు జరిగింది అనేది ఒక మీటింగ్ పెట్టి మేము గమనించుకొని ఏమన్నా లోపం ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాం. అది ఎక్కడ ఫాల్ట్ జరగదు, కానీ లోపాలు అయితే ఎక్కడ లేవని అనుకుంటున్నాను హైవేలో. మాట్లాడడానికి ఎంపీ బస్సిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఘటన ఎలా జరిగింది? హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం చేసినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో కర్నూలు శివారుకు చిన్నటేగుడు దగ్గర రాగానే అనుకోకుండా ప్రమాదశాతం మంటలు చెల్లగా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏమంటే 11 మంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇప్పటికీ చికిత్స తీసుకుంటా ఉన్నారు. 3 మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారని చెప్పి సమాచారం తెలిసింది. అంతేకాక ఇక్కడ ముఖ్యంగా ఆ బస్సు ఎక్కినప్పుడు ఎంతమంది ఎక్కారనేది మనకు ముందు డేటా రావాలి. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నుంచి ఆ డేటా తీసుకుంటున్నాం. అది వచ్చిన తర్వాత మనకు ఒరిజినల్గా బస్సు ఎంతమంది జర్నీ చేస్తామని చెప్పేసి తెలుస్తుంది. దాని మేరకు ఎంతమంది మృతులు పోయారని చెప్పేసి మనం తెలుసుకుందామని చెప్పేసి సమాచారం సేకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డేజీ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ చేరుకొని
దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాం. ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారు రవాణా మినిస్టర్ గారు ఇక్కడ బయలుదేరారు. కాబట్టి ఏవైనా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా ప్రమాదాలు కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మీదే జరిగాయి. అసలు దీని మీద ఎంపీకి ఉన్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి నివారణ తెలుసు? ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎందుకంటే ఈ ప్రాంతంలో టర్నింగ్ ఉంది కొంచెం అక్కడ. ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ మీరు చూశారు, ఇప్పుడు మీరు మీడియా పాత్రలు మీరంతా కర్నూలు ప్రాంత వాసులే, మీరంతా ఇక్కడైతే ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ వల్ల జరిగిందా లేకపోతే ఏమైనా, ఎందుకంటే డ్రైవర్ అయితే జీవించే ఉన్నారు కాబట్టి వాళ్ళతో అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఏం బస్సులో టెక్నికల్ లోపమా లేకపోతే ఏ రకంగా జరిగిందని చెప్పేసి మనం, ఎందుకంటే ఇటువంటి టైంలో మనం మానవతా హృదయంతో మనం ఆలోచించాలి తప్ప ఏ విధంగా జరిగిందనేది ఆ డ్రైవర్ నాడు తెలుసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఘటనా స్థలానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి గౌరు చరితారెడ్డితో మాట్లాడతాం. అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి, ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం మాట్లాడడానికి గౌరు చేరుతున్నాడు. కాలిపోవడం జరిగింది. చాలా దీనికి తప్పకుండా ప్రభుత్వము వీళ్ళను ఆదుకుంటుంది. ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు ఆదుకోవాలని కూడా సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్పడం జరిగింది. మేడం, ఘటన మీకు ఎన్ని గంటలకు? ఇది దాదాపు 3:30 ఆ టైంలో జరిగింది. ఈ జరిగిన వెంటనే ఈ విషయం తెలిసింది. దీనికి చాలా విషాదకరమైన సంఘటన. ఇక్కడ దీంట్లో దాదాపు 42 మెంబర్స్ వరకు ప్రయాణం చేస్తా ఉన్నారు. 22 మెంబర్స్ వరకు సేఫ్ గా ఉన్నారు. ఇంకా 20 మెంబర్స్ దానిలో సజీవ దహనం కావడం జరిగింది. కాబట్టి ఉన్న వాళ్లకు మాత్రము తప్పకుండా మెరుగైన వైద్యం అందించి వాళ్ళని ఆదుకుంటుంది ప్రభుత్వము. ఇందాకే హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. తను కూడా బయలుదేరి వస్తా ఉన్నారు. మీకున్న సమాచారం ప్రకారం ఘటన ఎలా జరిగింది? అది ఒక బైక్ అతను వచ్చి కొట్టుకోవడం, దాని కిందికి వెళ్ళిపోవడం వల్ల బైక్ లో ఉన్న సైలెన్సర్ అది అంటుకొని ఇక్కడ డీజిల్ ట్యాంక్ అంటుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. చూసుకుంటే ఘటన మీద హోంమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా సీఎం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి బైరెడ్డి శబరి ఉన్నారు. మేడం, ఘటన ఎలా? There was a bus accident early hours at 3:30 in the morning at Panyam constituency. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఎంపీ, కర్నూలు ఎంపీ, నిందెల ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన పైన అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే అంటే 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వారంతా కూడా స్థానికంగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎలాంటి ఇవి లేవు. కానీ అయితే మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియాలి. ఇందులో ప్రయాణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పుడు కాసేపటికి ఒక ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హుస్సేన్, నేరుగా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తోంది ఆర్టీవీ. వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నా పేరు సూర్య, హైదరాబాద్ నుండి వస్తున్నాను. జాబ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంది. ఆ పర్పస్ కింద నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఏమైంది అంటే ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట బైక్ ని కొట్టడము. బైక్ ని కొట్టంగానే ఆ బైక్ మనం గమనిస్తే అది కింద ఫ్యూయల్ ట్యాంక్ ని పోయి ఇది చేయడము. ఆ ఫ్యూయల్ కాలిపోయి బస్సు నిమిషాలలో 2-3 నిమిషాలలో బస్సు మొత్తము ఇక్కడ ఇది కావడము చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికి 19 మందిని ఐడెంటిఫై చేసినాము, హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము ఇప్పుడు వరకు. మిగతా బాడీస్ మనం అందరం గమనిస్తే అసలు పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్. కొంచెం టైం పడుతుంది, 1 గంట సమయం అయినా పడుతుంది ఏ బాడీ ఎవరిది ఏంటి అనేది. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ అవుతుంది. మనం గమనిస్తే ఫ్యామిలీస్ తో వెళ్తూ ఉంటారు. నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు.
దయచేసి. రోడ్ సేఫ్టీ సంబంధించి ఎలాంటి చర్యలు చెప్పడం? గతంలో కూడా మనం చాలా సందర్భాలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎందుకు అప్రమత్తంగా ఇది రోడ్ సేఫ్టీ సంబంధించింది. ఇప్పుడు ఎన్హెచ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పుడు మీరు గమనిస్తే అటు ఇటు ఉన్నాయి, అంతా సేఫ్టీ ఉంటుంది. కానీ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అనేది, ఎట్లా జరుగుతాయి అనేది మనకు తెలియదు. ఎక్కడైనా జరగచ్చు యాక్సిడెంట్స్. ఎన్హెచ్ లో జరగచ్చు, మామూలు లోపల మీ ఇంటి ముందు కూడా జరగచ్చు. యాక్సిడెంట్స్ అనేది ఎవరి ఫాల్ట్? బైక్ ఫాల్టా లేకపోతే అక్కడ బస్సు ఫాల్టా మనకు తెలియదు. ఎందుకంటే ఇది హెడ్ ఆన్ పొల్యూషన్ అయితే కాదు, బైక్ని ఇది బస్సు వచ్చి కొట్టింది కాబట్టి అక్కడ ఎవరి ఫాల్ట్ అనేది తెలుస్తుంది మనకు. ఒక మధ్యాహ్నం కంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది ఎవరిది ఫాల్ట్ ఏంటి అనేది. అప్పుడే మనం కామెంట్ చేయడం. ప్రైమరీగా మీకున్న సమాచారం ప్రమాదం ఎలా జరిగిందనేసి సమాచారం ఏ సమయంలో వచ్చింది, ఎలా జరిగింది? అంటే 3:30 ఆ ప్రాంతంలో ఈ బస్సు వెళ్ళి బైక్ ని కొట్టడం జరిగింది. బైక్ ని కొడితే అది బైక్ కూడా బస్ కిందికి వెళ్ళిపోవడం, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఇది మాకు తెలిసిన సమాచారం. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ డ్రైవర్ చనిపోయారు, బస్ అసలు ఇక్కడ ఎవరు విట్నెస్ అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇంకొక 1-2 గంటల సమయం ఇస్తే మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు ఉన్నటువంటి వారి ప్రమాదం ఎలా జరుగుతుంది ఏంటనేటువంటిది తెలియదు. మొత్తంగా చూసుకుంటే భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రమాద ఘటన జరిగిన నేపథ్యంలో అధికార యంత్రాంగం స్పందిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ సహాయక చర్యలు చేసేందుకు వాళ్ళ కుటుంబాలని రిక్వెస్ట్ ఒకసారి బస్ దిగి డైరెక్ట్ గా ఎక్కువగా క్లోజ్ కి వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే అక్కడ శరీర భాగాలు ఉంటాయి కాబట్టి కాస్త ఇబ్బంది ఉంటుంది, కాస్త కలవరపడే అవకాశం కాబట్టి. ఓకే, ఐ రిక్వెస్ట్ చూసాను ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హాస్పిటల్కి వెళ్తున్నాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనకు సంబంధించి దాంట్లో ఉన్నవాళ్ళు ప్రయాణికులు సాక్షాత్ ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా పేరు సూర్య, హైదరాబాద్ నుండి వస్తున్నాను. జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఆ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఏమైంది అంటే ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట రన్ అయిపోయి కాలిపోయి ఉన్నాం. మీరు ఎట్లా బస్సులోంచి మీరు ఎట్లా హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తాం. ముసాపేట నుండి బస్ ఎక్కా, ముసాపేట నుండి బెంగళూరుకి వెళ్తాం. మీరు బస్సులోంచి బయటకు దుంకేశారు? మేము బయటకు దుంకేసాం బస్సు నుంచి. ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలగొట్టారు. అంటే లైన్కి ఒక 4 ఉంటాం, కలిసి డోర్ పగలగొట్టి మేము దుంకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళని పగలగొట్టి వాళ్ళు దుంకేసారు. అంటే అటు దిక్కు ఒక 12 మందికి అయితే బయటపడ్డాం మొత్తం. ఇదంతా ఎందుకు కలిగిందంటే మేము నిద్రపోకపోవడము. అప్రాక్సిమేట్గా బైక్లో ఎంతమంది ఉంటారు బస్సులో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది. మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తారు. 3కి జరిగింది. ఇప్పుడు చెప్పు. నా పేరు సూర్య, హైదరాబాద్ నుండి వస్తున్నాను. జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఆ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఏమైంది అంటే ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట రైట్. అది ప్రత్యక్ష సాక్షులు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్ ప్రయాణికులు వాళ్ళు ఎలా తప్పించుకున్నారో చెప్పుకొచ్చారు. ఎవరు ఎమర్జెన్సీ గేట్ ఎగ్జిట్కి సంబంధించి దాన్ని పగలగొట్టారు, దాంతో అక్కడి నుంచి దూకేసామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో దాంట్లో ఆ ప్రయాణికులకు సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. దాదాపుగా అందరూ కూడా కొంతమంది పటాన్చెరులో ఎక్కారు, కొంతమంది బీరంగూడలు, మరికొంతమంది గండిమైసమ్మ. ఇలా చెప్పుకుంటే కనుక దాదాపుగా హైదరాబాద్ వాళ్ళే. కొంతమంది బహదూర్పల్లి నుంచి, ఆ తర్వాత సూరారం నుంచి, మియాపూర్, అలాగే వనస్థలిపురం, చింతల నుంచి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు పటాన్చెరువుకి సంబంధించి పటాన్చెరు పికప్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొంతమంది, బీరంగూడ దగ్గర మరికొంతమంది, గండిమైసమ్మ దగ్గర ఇంకొంతమంది, ఇలా దాదాపుగా అక్కడి నుంచే ఎక్కిన వాళ్ళే ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక దాదాపుగా మనకి ఆ తర్వాత నిజాంపేటలో కొంతమంది ఎక్కారు, గచ్చిబౌలి దగ్గర ఇంకొంతమంది, ఎల్బీ నగర్, జేఎన్టీయు, మూసాపేట్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, పారడైజ్, నాంపల్లి, లకిడీ కపుల్. వీళ్ళందరూ నిన్న రాత్రి హైదరాబాద్లో ఎక్కిన వాళ్ళు గమ్యస్థానానికి చేరుకుంటారు అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు
గాఢ నిద్రలోనే కానరాని లోకానికి వెళ్ళిపోవడం ప్రస్తుతం ఆ కుటుంబాలని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఆ కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి, షాక్లో ఉన్నాయి. తమతో కొద్దిసేపటి క్రితం గడిపిన వాళ్ళు ఇక తమ ముందు లేరు. కనీసం వాళ్ళ కడసారి చూపు కూడా దక్కదు, కడసారి చూపు కూడా లేదు అని తెలిసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాత్రి ప్రయాణంలో జరిగిన ఘటన, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ వర్షం పడుతూ ఉండి అయినప్పటికీ ఎక్కడ కూడా మంటలు అదుపులోకి రాలేదు. దాంతో ఘటనా ప్రదేశంలో సుమారుగా అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. 19 మంది బయటపడ్డారు ప్రాణాలతో, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఒకసారి మీరు చూడొచ్చు మంటలు అంటుకుంటున్న తీరు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? బిల్లు అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.